హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ మ్యాగజైన్. సో మీరు మా ప్రీవియస్ వీడియో చూసారు కదా, ఆఫీస్ టీమ్తో కలిపి మేము ఫామ్ హౌస్కి వెళ్ళామని చెప్పి. సో ఆ వీడియోలో అయితే మీకు ఫామ్ టూర్ ఎలా ఉంటుందో చేయలేదు, అప్పుడే మీకు సపరేట్ వీడియో పెడతా అని చెప్పాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ వన్. సో ఇప్పుడైతే ఫామ్ టూర్ చేస్తున్నాను. సో ఇది ఎంట్రన్స్ అనమాట కంప్లీట్లీ. ఈ ఫామ్ హౌస్ అయితే మీకు డీటెయిల్స్కి వచ్చేసరికి మొయినాబాద్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూసారు కదా, ఎంట్రన్స్లోనే డ్రైడ్ కోకోనట్ లీవ్స్ ఉంటాయి. ఆ వైబ్ చాలా బాగుండింది ఎంటర్ అవ్వగానే. ఇదంతా కార్ పార్కింగ్ ఉంది అండ్ స్ట్రైట్ పాత్వే కూడా ఉంది. బట్ రైట్ సైడ్ మీకు కంప్లీట్లీ పెద్ద లాన్ ఉంది. మనకి ఫామ్ హౌస్ వచ్చేసరికి ఎడ్జ్లో ఉందన్నమాట. స్టార్టింగ్ అంతా పెద్ద లాన్ ఉంది. ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుండింది, మొత్తం క్లౌడ్స్ చాలా బాగుండింది. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మీరు, ఇది ఒక స్క్రీన్ అయితే ఇచ్చేసారు, ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా. ఏమన్నా మన మూవీస్ అవి మనం ప్లేస్ చేసుకోవచ్చు. ప్రొజెక్టర్ ఇచ్చారు. అండ్ ఏమన్నా మన సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా అమెజాన్, అవైతే మన అకౌంట్సే మనం ప్లేస్ చేసుకొని చూసుకోవచ్చు. లాన్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ సబ్ డివిజన్స్ చేశారు, ఒక్కొక్క పార్ట్ లాగా. ఆఫీస్ అవుటింగ్స్ కానీ ఫ్యామిలీ అవుటింగ్స్ కానీ చాలా బాగుంటుంది. మార్నింగ్ వ్యూ కాదు, నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది మార్నింగ్ వ్యూ కన్నా. ఎందుకంటే లైట్స్ ఉన్నాయి పాత్వేలో, మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. ఆ లైట్స్ వల్ల మాకు బాగా నచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫామ్ హౌస్కి ముందే మీకు పూల్ అయితే ఉంది. సో ఈ రెండేమో చిన్న పూల్స్ అని చెప్పారు, బట్ అక్కడికి వెళ్తే అంటే మనుషులు అయితే దిగలేరు, బట్ అది షో కోసం అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు పూల్ ఉంటుంది అండ్ పూల్ ముందే మనం ఏమన్నా ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి ఇలాగా మంచిగా ఒక సిట్అవుట్ అయితే ఇచ్చారనమాట. సో ఈ సిట్అవుట్ అయితే చాలా బాగుండింది పూల్ ముందు కూర్చోవడానికి. అండ్ మీకు పూల్కి రైట్ సైడ్లో అయితే మీకు వాష్రూమ్స్ ఇచ్చారు అండ్ నైట్ టైమ్స్ దాంట్లో లైటింగ్ కూడా వస్తుంది. అటు సైడ్ మనం ఏదైనా ఫ్రెష్ అవ్వాలన్నా, పూల్లో దిగినప్పుడు ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా అక్కడంతా మీకు అయితే వాష్రూమ్స్ ఇచ్చేసారు. పూల్లో వాటర్ కూడా అంటే బాగుంది. ఆబ్వియస్లీ మనం వస్తున్నామంటే క్లీన్ చేసే ఇస్తారు కాబట్టి బాగుంది. అండ్ క్లైమేట్కి మాకు బాగా నచ్చింది. ఇదైతే మెయిన్ ఫామ్ హౌస్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కూడా మీకు సేమ్ కోకోనట్ డ్రై లీవ్స్తోనే చేశారు. నేను దగ్గరకు కూడా ఒకసారి వీడియో తీసినట్టున్నాను. ఫామ్ హౌస్లోకి వెళ్ళేక ముందు లెఫ్ట్లో మీకు అయితే సేమ్ ఇంకొక సిట్అవుట్ అయితే ఉంది. ఇక్కడ సిట్అవుట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. పైన అయితే మనకి తాళ్ళు కోకోనట్ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్తో డిజైన్ చేశారు పైన రూఫ్ అంతా. చాలా బాగుండింది. అండ్ కొన్ని విరిగిపోయిన కర్ర అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్తో డిజైన్ చేశారు. చాలా బాగుండింది. ఆ వెదర్కి అండ్ ఆ సిట్అవుట్ ఏరియాకి అయితే మాకు బాగా నచ్చింది. మేము నైట్ క్యాంప్ ఫైర్ కూడా ఇక్కడే వేసుకున్నాం. మీరు ముందు వీడియోలో చూసినట్టయితే క్యాంప్ ఫైర్ అయితే ఇక్కడే వేసుకున్నాము. అండ్ ఈ క్యాంప్ ఫైర్ తర్వాత క్యాంప్ ఫైర్ కాదు, బార్బిక్యూ అయితే ఇక్కడ చేసుకున్నాము. క్యాంప్ ఫైర్ అటు సైడ్ వేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళేది క్యాంప్ ఫైర్ జోన్ అనమాట. క్యాంప్ ఫైర్ కూడా ఉంది ఇక్కడ. మేము వెళ్ళిన దాని పేరు అయితే ద ఎర్తీ ఎస్కేప్స్. మీకు లాస్ట్ దాంట్లోనే మీకు డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఫామ్ హౌస్ గురించి. అండ్ మీకు ఇక్కడ క్యాంప్ ఫైర్ కావాలి అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఆల్రెడీ అవన్నీ ఉంటాయి. మనకి ఏ టైంలో కావాలంటే వాళ్ళు వేస్తారు. అండ్ బార్బిక్యూ సెటప్ కూడా ఆల్రెడీ అవైలబుల్ ఉంది. మేమైతే చికెన్ అవి మేము తీసుకెళ్ళాము. సెటప్ అయితే వాళ్ళ దగ్గర ఉందన్నమాట. ఇక్కడ 2 స్వింగ్స్ ఇచ్చారు. బాగుండింది, మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. అండ్ ద వర్త్ అనమాట. అంటే ఫామ్ హౌస్ అంటే రెగ్యులర్ విల్లా స్టైల్ అలా కాకుండా ఇదంతా కొంచెం డిఫరెంట్ స్టైల్లో మంచిగా ఉండింది, ఒక నేచర్ వైబ్ లాగా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మీకు మళ్ళీ పాత్వే టైప్ ఇచ్చున్నారు. పాత్వే అండ్ గార్డెన్ ఇచ్చున్నారనమాట. ఇది మీకు క్యాంప్ ఫైర్ వేసుకునే జోన్. మేమైతే క్యాంప్ ఫైర్ అరౌండ్ 11 o'clock అలా వేసుకున్నాము. అండ్ దే విల్ ఛార్జ్, క్యాంప్ ఫైర్ వేసుకున్నందుకు కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో అవన్నీ మీరు ఇనిషియల్ స్టార్టింగ్ ప్యాకేజ్లోనే మాట్లాడుకోండి. డిపెండ్స్ అపాన్ పీపుల్, హౌ మెనీ పీపుల్ అనే దాన్ని బట్టి వాళ్ళు ఛార్జెస్ అయితే చెప్తారు. మీరు చూస్తున్నారు కదా, ఇదైతే కంప్లీట్ వ్యూ. సో ఇప్పుడు నేను వెళ్ళేది ఏంటి అంటే, ఇక్కడైతే వాచ్మెన్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే బ్యాక్ సైడ్ సెటప్ చేశారు. అది నేను చూపించలేదు. దీని ఆపోజిట్లో ఇంకో స్వింగ్ అయితే ఉండింది, 2 persons కూర్చునేది. సో అక్కడ స్వింగ్ ఆల్రెడీ చూసారు కదా. దెన్ మనమైతే ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయిపోదాము. మీకు మెయిన్ అయితే ఆ రోజు మాకు క్లైమేట్ వల్ల బాగా నచ్చింది. మీరు ఒకవేళ చూడాలన్నా డిఫరెంట్ ఫామ్ హౌసెస్ ఉంటాయి. నేను అంటే వీడియోస్ అవి చూసాను. ఇదైతే చాలా డిఫరెంట్ బాగుండింది. అండ్ రూమ్స్ అయితే కంప్లీట్లీ గ్లాస్ డోర్సే ఇచ్చారనమాట. క్లోజింగ్ అయితే అసలు వాల్స్ అయితే లేవు. 3 sides మనకి మొత్తం గ్లాస్ డోరే ఉంటుంది. మేము ఫస్ట్ డిసైడ్ అయ్యాము ఈ రూమ్ తీసుకుందామని, కొంచెం వ్యూ బాగుంటుంది అని చెప్పి నేను జ్యోతిగా ఈ రూమ్ తీసుకున్నాము. సో కంప్లీట్ రూమ్ ఇంటీరియర్ ఇది కర్టన్స్తో క్లోజ్ చేశారు, కంప్లీట్ గ్లాస్ వ్యూ. ఇక్కడ నుంచి మీకు వ్యూ కనిపిస్తుంది చూడండి. ఎంట్రన్స్, గార్డెన్ ఏరియా అండ్ పూల్ ఏరియా. శ్రీకాంత్ బయట ఉన్నారు పూల్ దగ్గర. సో ఇదంతా మనకి గ్లాస్లో నుంచి వ్యూ. అండ్ ఒక చిన్న వ్యానిటీ ప్రతి రూమ్కి సేమ్ ఉంది. ఒక బెడ్, ఒక చిన్న వ్యానిటీ జోన్ ఇచ్చారు. వ్యానిటీ కూడా బాగుంది. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఆ వాష్రూమ్స్ క్లీనింగ్నెస్ కూడా చాలా బాగుంది. అండ్ చాలా పెద్దవి ఇచ్చారు. బాత్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇదైతే ఒక రూమ్ సేమ్ ఉంటుంది. ఆపోజిట్ రూమ్ కూడా మీకు ఆల్మోస్ట్ సేమ్. ఆల్రెడీ కర్టన్స్ అవి తీసేసాము.
సో ఓన్లీ చేంజ్ ఏమవుతుంది అంటే వాష్రూమ్ టైల్స్ కలర్ ఒకటే చేంజ్ అవుతుంది, కానీ వ్యానిటీ సెటప్ కానివ్వండి, మిర్రర్స్, లైటింగ్స్, ఎవ్రీథింగ్ సేమ్ ఉంది. మీకు ఇక్కడ వైఫై కనెక్షన్ కూడా ఉంది, ఫామ్ హౌస్లో వాళ్ళే ఇచ్చారు వైఫై ఫెసిలిటీ కూడా. ఇంక్లూడింగ్ ఫుడ్ అయితే మనకి వాళ్ళు వాచ్మెన్కి చెప్తే నియర్ బై ఏదైనా హోటల్ నుంచి తీసుకొస్తారు. మీకు ఇందాక చెప్పాను కదా డ్రై లీవ్స్తో చేశారని చెప్పి, చాలా బాగుంది. అంటే సింపుల్, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ లుక్ వైజ్ చాలా బాగుండింది. ఇదైతే కామన్ ఏరియా లాగా, లివింగ్ ఏరియా లాగా ఇచ్చారు. నైట్ మేమైతే డిన్నర్ ఇక్కడే చేసాము. సో ఇక్కడ ఒక సిట్ అవుట్ సేమ్ రిప్లికాస్ అన్నమాట, డిఫరెంట్ స్టైల్స్ అయితే ఏం లేదు, అది కూడా సిట్ అవుట్ కంప్లీట్ డిఫరెంట్, అంటే థీమ్ ఏమి ఉండదు, కంప్లీట్ అన్ని ఒకటే రూమ్ సెటప్. అయితే ఒక బెడ్ అండ్ ఒక చిన్న వ్యానిటీ జోన్ అండ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. బట్ ఏంటంటే మెయిన్ లుక్ ఏంటి అంటే మీకు ఆ గ్లాస్ మొత్తం 4 sides గ్లాస్ ఉండడం వల్ల మీకు లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వ్యానిటీ, మీకు వ్యానిటీ బ్యాక్ సైడ్ మిర్రర్ కూడా లైటింగ్ కూడా ఉంది, ఎల్ఈడి మిర్రర్ ప్లేస్ చేశారు. అండ్ నెక్స్ట్ సేమ్ ఆపోజిట్ ఇదేంటంటే ప్యారలల్ రూమ్స్ ఉన్నాయి. వీళ్ళే సౌండ్ సిస్టమ్ కూడా ఇచ్చారు మాకు, అంటే మ్యూజిక్ కోసం అన్ని ప్రాపర్ ఎవ్రీథింగ్ వీళ్ళే అరేంజ్ చేసేసారు. ఓన్లీ ఫుడ్ ఒకటి మనం వాళ్ళకే చెప్పాము అంటే వాళ్ళే బయట నుంచి తీసుకొస్తారు. ఈవెన్ క్యాంప్ ఫైర్ కూడా సెటప్ అంతా ఉంటుంది. అండ్ మనకేంటి అంటే ఏమైనా మనం మ్యారినేట్ చేసుకొని తీసుకొస్తే మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. రిమైనింగ్ స్నాక్స్ ఎవ్రీథింగ్ ఎవరైతే ఫామ్ హౌస్కి వెళ్తున్నారో గేమ్స్ అవి తీసుకెళ్ళాం మేము. సో ఇది ఇంకొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుండింది. ఇప్పుడు నైట్ వ్యూ కూడా చూపిస్తాను. ఇక్కడ నైట్ మీకు ఇందాక మార్నింగ్ స్క్రీన్ చూపించాను కదా, సో ఆ స్క్రీన్ అయితే ఇప్పుడు మేము ఇక్కడ సెటప్ చేశారు, వాళ్ళే సెటప్ చేసి ఇస్తారు. నైట్ వ్యూ అయితే కంప్లీట్ ఇలా ఉంది మీకు లైటింగ్స్ తోటి, చాలా బాగుండింది. పాత్వేలో కూడా లైటింగ్స్ బాగుంటాయి.